మండల కమిషన్ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీల ఆశాజ్యోతి బీపీ మండలంకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో యాదవ రాజ్యాధికార సమితి బీసీ ఐక్యవేదిక సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాలలో రాణిస్తున్న వారందరికీ బిందేశ్వర్ మండల అవార్డులను ప్రదానం చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో గురుకుల పాఠశాలలను నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాదవులు రాజకీయాల్లో రాణించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వివరాలు తెలిపారు. కాబట్టి కులాలకు న్యాయం జరగాలంటే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి. మండల్ కమిషన్ సిఫార్సులు యథావిధంగా అన్ని అమలు చేయాలి. అదేవిధంగా బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. ప్రతిదీ రాజ్యాంగబద్ధంగా బీసీలకు చెందాలి. విద్యా ఉద్యోగ రాజకీయాలతో పాటు సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా టోటల్ అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. 76 ఏళ్ల స్వతంత్రం లోపల ఈ గత ప్రభుత్వాలన్నీ బీసీలకు అన్యాయం చేశాయి. ఇప్పుడు మనం పోరాడి ఇక్కడ హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఫీజులు, స్కీములు పెట్టుకున్నాం. ఇతర రాష్ట్రాలు స్కీములు లేవు. తొందర లోపల లేదు. అంతటా పర్యటించి దేశవ్యాప్తంగా నేను పర్యటించి ప్రతి రాష్ట్రంలో మన దగ్గర ఉన్నట్టు గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు, ట్రైనింగ్లు, బీసీ స్టడీ సర్కిళ్ళు అన్ని ఏర్పాటు చేసినట్టుగా పోరాటం చేసి విజయం సాధిస్తాం. ఇది మేము ఇన్ని రోజులు వాళ్ళే ఉంటారు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. ఈ రోజు మా వాళ్ళు చదువుకుంటే కూడా మీరు ఓర్వరా. అందుకే మా కులాలకు చదువు కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, పేద కులాల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం తిరుగుబాటు చేసే సమయం అవసరం. ప్రతి బీసీ కూడా ఈ పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ అవార్డ్స్ అనేది చరిత్ర. ఈ బీపీ మండల్ ఎవరు, ఆయన చేసిన ఇది త్యాగం ఏంటి, ఆయన చేసిన కృషి ఏంటి అన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, రాజకీయాలలో ఉన్న వ్యక్తులకు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులకు అందరికీ తెలియజేయాలన్న భావనతోని ఈ కార్యక్రమాన్ని ఇద్దరు యువకులు తీసుకున్నారు. కాబట్టి వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నియమింపబడిన తర్వాత మొట్టమొదటి సత్కారం అన్న రామచందర్ తమ్ముడు మా నాగార్జున చేతుల మీదుగా నాకు సత్కారం, సన్మానం జరిగింది. నేను కృతజ్ఞత భావంగా ఈ సంస్థలకు అండదండలు భవిష్యత్తులో అందిస్తానని, వారికి ఎటువంటి తోడ్పాటు కావాలన్నా నా వంతు కృషి చేస్తానని వారికి పత్రికాముఖంగా మీ పక్షాన వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ 3 కార్యక్రమాలను తీసుకుంది. 1 ఉచిత విద్య, జూనియర్ డిగ్రీ, పీజీ. 2 స్టార్టప్. ఏదైనా వినూత్నమైనటువంటి కార్యక్రమం యాదవ్ లేదా బీసీ వ్యక్తులు ఎవరైనా వినూత్నమైనటువంటి ఏదైనా కాన్సెప్ట్ తీసుకొని వస్తే వారికి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు